నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారిని కలిసారు షర్మిల గారు వెళ్ళి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఆహ్వానించడానికి. అయితే కేవలం వాళ్ళ నాన్నగారి జ్ఞాపకాలు వాటి గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ పొలిటికల్గా అయితే ఏం మాట్లాడుకోలేదు ప్రజెంట్ పాలిటిక్స్ సంబంధించి అని చెప్పారు. అసలు ఏమి మాట్లాడకుండానే వచ్చుంటారా అలా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు? షర్మిల గారు అంటున్నారు, షర్మిల గారు కూడా రాజకీయాలు నేర్చేసుకున్నారు మీన్స్ అంటే ఆమెకు తెలియమని కాదు. అంతకు మునుపు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అంటే అన్నగారి కోసం ఏదో వచ్చారు, కొంతకాలం వైసీపీ తరఫున వర్క్ చేశారు. వైసీపీ గెలుపొందిన తర్వాత మళ్ళీ ఆమె సైలెంట్ అయిపోయారు. ఆమె చాలా కాలం పొలిటికల్ సీన్లో లేరు. తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కొంతకాలం నుంచి ఆమె యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్లో. కాబట్టి చంద్రబాబు గారికి సంబంధించి కేవలం వివాహాన్ని ఆహ్వానించడానికి వెళ్ళాము. అక్కడ ఏదో మా నాన్నగారి జ్ఞాపకాల గురించి ఆయనతో వాళ్ళిద్దరూ పొలిటికల్గా ముందు నుంచి కలిసి ఉన్నారు కదా మొదట్లో కాంగ్రెస్లో. ఆ జ్ఞాపకాలన్నీ ఆయన పంచుకున్నారు. మేము అవి తప్ప ఇంకేం మాట్లాడలేదన్నారు. కానీ అవి ఏమీ కాదు, కానీ ఏదో రాజకీయాలు మాట్లాడే ఉంటారు అన్డౌటెడ్లీ. ఎందుకంటే రేపు 2 నెలల ఎలక్షన్ ఉంది కాబట్టి, ఈమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత పొలిటికల్ టాపిక్ ఏమీ రాకుండా, అన్లెస్ అక్కడ ఎవరైనా ఇతరులు ఉంటే తప్ప, చంద్రబాబు గారు షర్మిల గారు మాత్రమే ఉంటే ఎంతో కొంత పాలిటిక్స్ గ్యారంటీగా మాడుకొని ఉంటారు. రేపు కాంగ్రెస్ పోటీ చేస్తుందా చేయదా, లేకపోతే ఇప్పుడు ఎందుకంటే ఆమె చంద్రబాబు గారితో ఇప్పుడు ఈరోజు క్యాజువల్గా కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చినానికి వెళ్ళినా మనకు చాలా విషయాల్లో స్పష్టత ఏమొస్తూ ఉందంటే తెలుగుదేశంతో ఆమె అనుకూలంగా ఉంటున్నారు అనే క్లారిటీ ఇప్పటికే ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి, సీఎం రమేష్ గారి విమానంలో ఆమె ఈ మధ్య అటు ఢిల్లీ అటు ఇటు వెళ్ళారు. సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ అయినప్పటికీ తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు గారికి బాగా సన్నిహిత మిత్రుడు కింద లెక్క. కాబట్టి చంద్రబాబు గారి ఏమీ తెలియకుండానే సీఎం రమేష్ గారి విమానంలో ఏమి అటు ఢిల్లీకి గడపకి ఇటువంటి వెళ్ళొచ్చారా అనేది క్వశ్చన్ మార్క్. రెండోది ఏమిటంటే లోకేష్ గారికి క్రిస్మస్ సందర్భంగా ఏదో కేక్ పంపించారు. అదేదో ప్రస్తావించినప్పుడు కూడా ఆమె ఏమన్నారంటే, అయ్యా కేకే కదయ్యా పంపాను, దానికి పోయి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు ఆమె. నేను కేసీఆర్ కేటీఆర్ అందరికీ కూడా పంపాను, పర్టికులర్ ఏమీ కాదు అని అన్నారు. కానీ గతంలో ఎప్పుడు ఆమె పంపినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయో మనకు లేవు. అంతా నార్మలే. కేవలం క్రిస్మస్ కేకే అంటే మొదట ఎవరికి పంపాలి? సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి పంపాలి. కాంగ్రెస్తో ఇప్పుడు కలిసిపోయారనుకోండి, మేము వ్యక్తిగతంగా మేము స్నేహితులమే, రాజకీయంగా ఎన్నైనా అనుకుంటాము, రాజకీయాల్లో మేము సర్వీస్ చేయడానికి వచ్చాము, మా ప్రొఫెషన్ అని అన్నారు ఆమె. ఆ పదం వాడారు. కాబట్టి మీకు నిజంగా వ్యక్తిగత వైరుధ్యాలు ఏమీ లేకుండా ఉంటే ఇప్పుడు మీరు పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి కేక్ పంపుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ పాలిటిక్స్లే గత 2-3 ఏళ్ళుగా 4-5 ఏళ్ల క్రితం నుంచి ఒకసారి రాజకీయాలని పరిశీలిస్తే మీరు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కదా పంపాలా ఫస్ట్. గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త కేక్ పంపించారు అంటే ఏమిటంటే మీరు వాళ్ళకి అనుకూల రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీకి. అలా చెప్తూనే మనకు కూడా హింట్స్ ఇస్తున్నట్లేమో. అంతే. రెండు ఇదంతా క్యాజువల్. ఏమన్నారంటే ఇదంతా క్యాజువల్, లోకేష్ గారికి ఒక కేక్ పంపిస్తే ఇంత రాద్ధాంతం చేస్తారు ఎందుకు మీరు అని అన్నారు. కానీ అదేమీ లేదు. ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు కాబట్టి. యాక్టివ్ పాలిటిక్స్లో ఇంకోటి ఏమిటంటే కాంగ్రెస్ కార్యకర్తనే అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇంతవరకు ఆమెని పీసీసీ చీఫ్గా ప్రకటించలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు మీ వైపు ఎంతమంది వస్తారు అని అడిగినప్పుడు ప్రశ్నకు కూడా ఆమె ఏమన్నారంటే, ఇంకా నాకు కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఎప్పచెప్తారో తెలియదు కదా, అవన్నీ క్లియర్ అయినాక నేను మాట్లాడతాను అన్నారంటే ఇప్పటి వరకు పీసీసీ చీఫ్గా ఆమెని అపాయింట్ చేయలేదు కాంగ్రెస్ అఫీషియల్గా. మనం అనుకుంటున్నాం అంతే, పత్రికలో మీడియానో ఇంకోరు అనుకుంటున్నారు తప్ప నేను పీసీసీ చీఫ్ని ఆమె చెప్పలేదు, ఆమె పీసీసీ చీఫ్ అని కాంగ్రెస్ అధిష్టానము చెప్పలేదు. కాబట్టి ఈ పెళ్ళి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆమె కొంచెం ఈ బాధ్యతల నుంచి వైదొలుగుతారు కాబట్టి అప్పుడు ఏమైనా ఆమె పీసీసీ చీఫ్గా ప్రకటిస్తే అప్పుడు ఆమె ఏమైనా పార్టీ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి మాట్లాడతారేమో తెలియదు.
సార్ ఇంకొక పక్క ఇప్పటికీ ఆమె జగనన్న వదిలిన బాణమే ఎలక్షన్ అవ్వనియండి తెలుస్తుంది మీకు అని కొంతమంది ఆ వర్షం చెప్తున్నారు. ఒక పక్క ఏమేమో వీళ్ళతో అయితే సన్నిహితంగానే ఉంటుంది. అమాయకులు ఎవరు? ఏం లేదు, ఇప్పుడు ప్రజలెప్పుడు కూడా వీళ్ళు కింది స్థాయిలో కొట్టుకుంటారే కార్యకర్తలు కానీ వీళ్ళంతా, వీళ్ళు ఎప్పుడూ అమాయకులే. అది సినిమాలకి రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. సినిమా హీరోల అభిమానులు కూడా కింది స్థాయిలో జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. నేను పలానా హీరో అభిమాని, నువ్వు పలానా హీరో అభిమానివి, మా హీరోని నువ్వు అంత మాట అంటావా అని. కానీ ఆ హీరోలు ఇద్దరు కలుసుకొని ప్రశాంతంగా సమావేశాల్లోనూ లేదా ఏవైనా కార్యక్రమాల్లో కలుసుకొని మాడుతూ ఉంటారు. అట్లనే రాజకీయ నాయకులు కూడా ఏమిటంటే వీళ్ళు వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు, మేము పార్టీ విధానాలు అంటున్నారు, కానీ కింద స్థాయిలో జనము విడిపోయి కొట్టుకుంటుంటారు కదా. ఇప్పుడు జగనన్న వదిలిన బాణమే ఇదంతా జగను షర్మిల గారు కలిసి ఆడుతున్న నాటకము అనే ఒక వాదన కూడా ఉంది కదా. కానీ అది అయ్యుండే అవకాశం లేదు. ఎందుకంటే అంత మాస్టర్ ప్లాన్, అంటే అన్నతో విభేదాలు పెట్టుకున్నట్టుగా నటించి ఒక కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి ఇవన్నీ ఇన్ని జరుగుతాయని అనుకోవడం లేదు. ఎందుకంటే రేపు అసలు సీన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వమంటే పొలిటికల్ సీన్ షర్మిల గారు కాంగ్రెస్ చీఫ్గా వచ్చిన తర్వాత ఆమె ఎలక్షన్లకి పోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఎవరికి ఆశ లేదు, కానీ ఈమె బాధ్యత అయితే అభ్యర్థులను ప్రకటించి అలా ఎన్నికలకు పోవడమే కదా. ఎన్నికలకు పోయిన తర్వాత ఆమె మొదట విమర్శించాల్సింది ఎవరిని? అమ్మ జగన్నే కదా. జగన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆమె మొదట మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా రేపు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు మీకు నాకు ఎందుకు విభేదాలు వచ్చాయని అడుగుతారు. ఆమె దానికి ఏం సమాధానం చెప్తారు? నాకు అన్న పరిపాలన నచ్చలేదు కాబట్టి అని చెప్తారా? అన్న పరిపాలన నచ్చకపోతే మీరు 4.5 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలు వచ్చేసరికి మీరు తెలంగాణలో పార్టీ పెట్టుకున్న వాళ్ళు పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఏముంది? మీ అవసరం అని ఎవరైనా ప్రశ్నిస్తారు. కాబట్టి రాజకీయంగా ఇప్పుడున్న సోషల్ మీడియా వీటన్నిటినీ అంటే ఎవరికి తోచింది వాళ్ళు రాస్తుంటారు, ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేస్తుంటారు. ఈ ఊహాగానాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యకరంగా కరెక్ట్గా కూడా ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ ఏదో ఒక ఆస్తి తగాదాల పేరుతో నాటకమాడి రాజకీయాలని తికమక పట్టిస్తున్నారు అనుకోవడం మాత్రం ఎందుకో కొంచెం నమ్మశక్యంగా లేదు. అది ఏదో వాళ్ళిద్దరికి ఏదో విభేదాలు వచ్చాయి, ఈమె తెలంగాణలో పార్టీ పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక మీదట రాజకీయాలు చేస్తారు. ఓకే, ఆవిడ మొదట ఇక్కడ పెట్టి తర్వాత ఇప్పుడు ఇక్కడికి రావడం, ఇప్పుడు అప్పుడేమో జగన్ గారికి అనుకూలంగా ప్రచారం చేసి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాల్సి రావడం, ఇవన్నీ చూస్తుంటే షీ లాస్ట్ హర్ లైబిలిటీ అన్నట్లుగా కొంతమందికి కనిపిస్తుంది. ఇంకా నాకు ఒక కమెంట్ కూడా పెట్టారు సార్, తెలిసిన వాళ్ళు, ఆమె దగ్గర పనిచేసే వాళ్ళు, మేము ఎంతో నమ్మి ఆమె దగ్గర చేస్తే ఆవిడ మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిందని. ఈ వర్షన్ ఎంతమందిలో ఉందో తెలియట్లేదు. అలా అంటే మోసం ఏమీ లేదు, కానీ క్రెడిబిలిటీ, మోసము ఇవన్నీ పదాలు మనం ఊరికే అనుకోవాల్సిందే. కానీ ఆమె తెలంగాణలో పోటీనే చేయలేదు, ఇంక మోసం చేసేది ఏముంది అంటే ఆమె వెంట తిరిగిన వాళ్ళ గతి ఏమిటి అని అనొచ్చు. ఆమె వెంట ఆ పార్టీ కార్యకర్తలన్నీ వాళ్ళు వీళ్ళు తిరిగారు కదా. తిరిగినా కూడా వాళ్ళు ఏదో వాళ్ళకే తెలుసు, వైఎస్ షర్మిల గారు రేపు పొద్దున ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తారో ఎన్ని ఓడిపోతారో వాళ్ళకే తెలుసు. ఇక్కడ ఎవరు అమాయకులు ఏమీ లేరు. ఇంకా క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తే రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనే పదం చాలా పెద్ద పదం. ఎందుకు పెద్ద పదం అంటే ఎవరితో అయినా కలిసిపోతారు, విడిపోతారు, విభేదాలు వస్తాయి, ఇవన్నీ మామూలే. చంద్రబాబు ఎన్నేళ్ళు తన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేశాడు. వ్యతిరేక రాజకీయాలు కాంగ్రెస్తో చేసినటువంటి చంద్రబాబు ఈరోజు చాలా సునాయాసంగా కాంగ్రెస్తో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అంత మునుపు లాస్ట్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు కదా ఆయన. కాబట్టి ఆయన బీజేపీతో అయినా పొత్తు పెట్టుకుంటారు, కాంగ్రెస్తో అయినా పొత్తు పెట్టుకుంటారు, వామపక్షాలతో అయినా పొత్తు పెట్టుకుంటారు. వామపక్షాలు బీజేపీ పరస్పర వైరుధ్య పార్టీలు కదా. కాబట్టి క్రెడిబిలిటీ అనే మాటకు వస్తే చాలా మాటలు మాట్లాడాలి మనం. ఒక షర్మిల గారే కాదు, చాలా మంది గురించి మాట్లాడాలి. ఇక షర్మిలతోనే ఆగకూడదు అది. కాబట్టి రేపు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అమ్మని ఇంతకాలం పొగిడాను, నేను నా తప్పు తెలుసుకున్నాను, మన ఏమన్నారు ఆమె, సోనియా గాంధీ గారికి మా కుటుంబం అంటే ఇష్టము, వాళ్ళు కూడా తాము పొరపాటు చేసినట్టుగా అనుకుంటున్నారు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళని వేధించారు కదా ఈ కుటుంబాన్ని. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం అంతా చేస్తే ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఆయన కేసులు పెట్టి జైల్లో వేశారు. వీళ్ళు రోడ్డు మీద వచ్చి దాదాపు ధర్నా చేసినంత పని చేశారు. ఈమె విజయమ్మ గారు ఈమె పాదయాత్ర తిరిగారు వైసీపీకి అనుకూలంగా, ఇవన్నీ చేశారు కదా. మరి సోనియా గాంధీతోనే కలిసిపోయారు, ఇంకేం సమస్య ఏముంది? అన్నతో విభేదిస్తారు, రేపు మళ్ళీ అన్నతో కలిసిపోవచ్చు లేదా విభేదించవచ్చు.
చంద్రబాబు గారిని విభేదించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆమె రాజకీయాలు చేయొచ్చు, లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. రాజకీయాలు ఇది జరుగుతుంది, ఇది జరగదు అని మనం అనుకోవడానికే వీల్లేదు. ఏమైనా జరుగుతుంది, ఏమైనా జరగకుండా ఉంటుంది. సో మొత్తానికి పర్సనల్గా మాట్లాడడానికి, విష్ చేయడానికి, అదే ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు, ప్లస్ పాలిటిక్స్ మాట్లాడే ఉంటారు అనేది మనలాంటి ప్రజల నమ్మకం. మాట్లాడి ఉండొచ్చు. చంద్రబాబు గారు ఆయన పాలిటిక్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఆయన, కాబట్టి ఆయన రాజకీయాలు ఏమి మాడకుండా, అంటే ఏముంది ఇప్పుడు మనం లాజికల్గా ఆలోచిస్తే ఫోన్లో మాడుకోవచ్చు కదా ఎన్నో విషయాలు. అన్ని పర్సనల్గా ఎదురుగా కూర్చొనే మాడాలా ఏమే? సరే సార్, దాన్ని ఏదో హిట్ చేస్తారు. ఊరికే మన ఇంటికి వెళితే ఏం ట్రాప్ చేస్తారు. అట్లా ఫోన్లన్నీ ట్రాప్ అయ్యేటట్లుంటే అసలు ఏ నాయకుడు ఏ విషయము ఫోన్లో మాడుకోలేడు. ప్రధానమంత్రి, రాష్ట్రపతితో సహా ఎవరు మాడుకోలేరు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఏ ఫోను ఎట్లా ట్రాప్ అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి నార్మల్గా మాడుకుంటారు వాళ్ళు. రాజకీయాలు మాడుకోవాలనుకున్నా ఫోన్లో మాడుకోవచ్చు, ఏముంది. అంటే చంద్రబాబు కొంచెం భయం ఉందనుకోండి ఫోన్లో మాడాలంటే, ఆ బ్రీఫ్డ్ మీ అని అన్న తర్వాత ఆయన కొంచెం అలర్ట్గా. సరే చూద్దాం, రాజకీయ 2 నెలలే కదా. ఈ 2 నెలల్లో ఇప్పుడు ఈ పెళ్ళి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆమె పిసిసి చీఫ్గా రావాల్సిందే, పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సిందే. ఎంతో కొంతమంది పోటీలో ఉంటారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారము చేయాల్సిందే. ప్రచారంలో భాగంగా అన్నను ఖచ్చితంగా విమర్శించాల్సిందే. ఇవన్నీ కూడా జరగబోయే పరిణామాలు. శత్రువు మిత్రుల్లాగా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అందరూ టీడీపీలో కలిసిపోతున్నారు. ఏమైనా జరుగుతాయి పాలిటిక్స్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.